ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాలంతా కూడా భూముల చుట్టూ తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా జగన్ ప్యాలెస్ చెప్పుకునే ఏపీ టూరిజం భూముల గురించి చర్చ కొనసాగింది. ఈరోజు చూసుకుంటే గీతం భూములకు సంబంధించి క్రమబద్ధీకరణ బదలాయింపు అనే అంశంపై చర్చ జరుగుతుంది. మనతో మాట్లాడడానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు. చూడండి, అంటే వైసీపీ కావచ్చు, కొన్ని వర్గాలు ఏం చెప్తున్నాయంటే రెండు భూములు చూపిస్తున్నాయి. ఒకవైపు టూరిజం భవనాన్ని చూపిస్తుంది, మరోవైపు గీతం భూములు. అవైతే ప్రభుత్వ హయాంలో ఉంటాయి, ఇది ప్రైవేట్ కి దారాదత్వం అని. మరి దీని గురించి ఏమంటారు? అదే అండి, ఇప్పుడు మీరు గీతం అనేది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చేదండి. అదే మీరు రుషికొండ ప్యాలెస్ తీసుకున్నారనుకోండి, అక్కడ ఆల్రెడీ 200 కోట్లు విలువ చేసేటటువంటి మధ్యతరగతి వారికి ఆహ్లాదంగా ఉన్నటువంటి రిసార్ట్ని తీసేశారు ఫస్ట్. తర్వాత దానికి మళ్ళీ ఇంకొక 700 కోట్లు ఆ కొండ బోడుగుండు చేసేసి మళ్ళీ దానికి ఒక్క వ్యక్తి ఉండడం కోసం నిర్మాణం చేసినప్పుడు దానికి గీతం కాలేజీలో ఉన్న ఆ భూములు సుమారు 40 సంవత్సరాలుగా వాళ్ళ ఆధీనంలో ఉండి కేవలం ఒక వ్యక్తికి ఇచ్చేవి కాదండి, ఒక ఇన్స్టిట్యూషన్కి ఇచ్చి ఎంతో ప్రాయోజకులు తయారు చేసినటువంటి ఇన్స్టిట్యూషన్కి ఇస్తే దాని చైర్మన్ తెలుగుదేశం పార్టీ ఎంపీ కనుక దానికి బురద జల్లడం, రాజకీయ పరమైన బురద జల్లడం మంచి పద్ధతి కాదు. ఇది ప్యాలెస్ అంటే అది దోపిడీ అంటే ఏ విధంగా దోపిడీ అంటే ఒక వ్యక్తి కోసం 700 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టాం ఒక వ్యక్తి ఉండడం కోసం. గవర్నమెంట్ బిల్డింగ్సే ఈ రోజు కూడా ఎవరికి ఇవ్వాలో తెలియనటువంటి పరిస్థితి ఆ రుషికొండ ప్యాలెస్లో ఉన్నాయి. ప్యాలెస్ అని అంటే ప్యాలెస్ అంటే ఒక వ్యక్తి ఉండడానికే కదా, దేనికి ఉపయోగపడతాయండి అది. కనుక గీతం అనేది ప్రజలకి ఉపయోగపడేది, ఒక విద్యా సంస్థకి ఒక వ్యక్తికి ఇచ్చేది కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. అది కూడా 40 సంవత్సరాలుగా ఉండి అవి కూడా పీలికలాంటివి. మరి గతంలో 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం కదా, ఇంకొకరికి అలాట్ చేసేయచ్చు కదా. వారికే తెలుసు అది ఎవరికి అలాట్ చేయడానికి అవ్వదు, దానికి దారి ఉండదు, ఆ ఇన్స్టిట్యూషన్లో మధ్యలో ఉన్నాయి అని చెప్పేసి. కనుక అది ఒక విశాల దృక్పథంతో ఆలోచించాల్సినటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తున్నారు. ఓకే, ఈరోజు కౌన్సిల్ జరిగే తీరు మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏకపక్షంగా మేయర్ గారు 15 అంశాలు చదివారంటున్నారు. నిజమా? వైసీపీ వ్యవహారం ఏ రకంగా అక్కడ జరిగినట్టు మీకు అనిపిస్తుంది? మేము ఈ అంశాన్ని అసలు జీవీఎంసీకి ఎలిమినేట్ చేసే రైట్ లేదు. ఫస్ట్ పాయింట్, జీవీఎంసీకి ఎందుకు వచ్చిందంటే ఆ భూములు జీవీఎంసీకి సంబంధించినవా రెవెన్యూకి సంబంధించినటువంటి దాని మీద ఆమోదం తెలిపి పంపించాలి క్యాబినెట్కి. అలాంటి అంశాన్ని మేము 7 రోజుల కిందటే ఎజెండాలో పెట్టాం. ఎజెండాలో ఎందుకు పెట్టాం? చర్చించడానికి. వైసీపీ నాయకులు వచ్చి చర్చించారా? రావడమే మైక్ లాగి ఆ పోడియం దగ్గరికి వెళ్ళారు, తిరగబడ్డం మొదలు పెడుతున్నారు. చర్చించాల్సినటువంటి విషయాన్ని అది రౌడిజం చేద్దాం, రఫా అంటూ దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు విశాఖపట్నాన్ని మనం గ్లోబల్ సిటీ అంటున్నాం, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు విఘ్నులు అనుకుంటున్నారు. అలాంటిది పక్కన పెట్టి దాడులు చేసేటువంటి సంస్కృతి ఎంతవరకు సబు అని అడుగుతున్నారు. ఇప్పటికైనా మేము తెలియజేసేది ఒకటే, జీవీఎంసీకి ఎలిమినేట్ చేసేటువంటి రైట్ లేదు. ఇది కేవలం అది జీవీఎంసీ ల్యాండా రెవెన్యూ ల్యాండా అని చెప్పేసి ఆ అంశాన్ని, అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఒకవేళ ప్రభుత్వమే తలుచుకొని చేసేయాలి అనుకుంటే అది డైరెక్ట్గా క్యాబినెట్గా తీసుకెళ్ళిపోవచ్చు అంశాన్ని. కానీ ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన బాధ్యత ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మీద ఉంటుంది కనుకనే కౌన్సిల్కి తీసుకురావడం జరిగింది. అది కూడా ఆ ల్యాండ్ ఆ ఇన్స్టిట్యూషన్ కోసం ఉపయోగించేది, ఒక వ్యక్తులు ఉపయోగించుకునేది కాదు. ఆ ఇన్స్టిట్యూషన్ మధ్యన పీలికలుగా ఉన్నటువంటి చాలా మెజారిటీ పోర్షన్ పీలికలుగా ఉన్నటువంటి ల్యాండ్. అలాంటి ల్యాండ్ సుమారు 40 సంవత్సరాలుగా ఉన్నటువంటిది మనం ఎన్నో ఇన్స్టిట్యూట్లకు ఇవ్వడం జరిగింది. అలాగే విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ తర్వాత గీతం యూనివర్సిటీకే ఆ రేటింగ్ ఉంది, మంచి రేటింగ్. అలాంటి యూనివర్సిటీ కోసం ఆలోచించాల్సింది పోయి ఇంకో విషయం కూడా చెప్తాను మీకు. 2014-19 మధ్యన తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది. ఆ రోజు కూడా ఆ ఇన్స్టిట్యూషన్ మధ్యన ఉన్న ల్యాండ్ ఇవ్వాలనుకున్నా సరే వద్దులే, రాజకీయంగా ఎవరు ఏ దుమారం లేపుతారని చెప్పేసి కేవలం ఆయన ఎంఏఎస్ మూర్తి గారి ల్యాండ్ కనుక అది డెసిషన్ తీసుకోలే. తర్వాత వైసీపీ గవర్నమెంట్ అధికారంకి వచ్చింది, మరి అప్పుడు కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి కదా, నిర్ణయం వాళ్ళు కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బట్టి అలా ఈ అంశాన్ని అలా దాట వేసి వెళ్తాం ముందుకి. నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అది కూడా ఒక ఇన్స్టిట్యూషన్కి ఒక వ్యక్తికి ఇచ్చేది కాదు కదా. ఎంతోమంది ప్రెస్టేజ్, ఎంతోమంది విద్యా బోధిస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్. కనుకనే ఈరోజు ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం అనే విషయం మీద చేస్తే దాని మీద దుమారం లేపి దౌర్జన్యాలు చేసి కొట్టడానికి
అనుమతి లేనటువంటి వారు కూడా అందులోకి వచ్చి కూర్చోవడం చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తాను. ఓకే సార్, ఇక పొలిటికల్ గా చూసుకుంటే పార్టీ పదవులు కేటాయింపు ఈ మధ్య కాలంలో ప్రభుత్వంలో జరుగుతున్నాయి. అయితే మీ మిత్రపక్షాలకు సరిగా కేటాయింపులు లేవని కొంత అసంతృప్తి అక్కడక్కడ వినిపిస్తుంది. తాజాగా ఈస్ట్ లో కూడా బొలిశెట్టి సత్యనారాయణ అని జనసేన ఆయన ఒక వాట్సాప్ లో చేశారు. తగిన నిష్పత్తులు ఏం లేదు. అది ఎట్లా జరుగుతుంది? నిజంగా అలాంటి అసంతృప్తి ఉంటే సర్దుబాటు చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తారు? ఉందండి, డెఫినెట్ గా కొన్ని ఎలా ఉందంటే ఒక ఇప్పుడు చూస్తే కార్యకర్తలు ఎక్కువ మంది ఉన్నారు. ఇది ఒక్క జనసేనలా కాదు, తెలుగుదేశంలో కూడా కొంత ఉంది. ఎందుకంటే మాకు ఉన్నటువంటి కార్యకర్త ఎక్కువ మంది కావడం, కొంతమంది మిత్రపక్షాలకి వెళ్ళిపోవడం, మా పార్ట్నర్ పార్టీస్కి వెళ్ళిపోవడం, అది అన్ని దిక్కులా ఉన్నటువంటిదే. కాకపోతే బై అండ్ లార్జ్ మేము అన్ని కూడా కోఆర్డినేషన్ టీమ్ ఉంది మా కమిటీ, అటు జనసేన, బీజేపీ, తెలుగుదేశం. ఆ దగ్గర చూసుకొని అన్ని పర్సంటేజ్ బట్టి ఇస్తున్నాం. అయితే ఒక నియోజకవర్గాల్లో ఆ సామాజిక పరిస్థితులు బట్టి కొన్ని వెళ్తున్నాయి, కొన్ని నియోజకవర్గాలు తక్కువ ఉన్నాయి. వాటిని మళ్ళీ నెక్స్ట్ టైం పూర్తి చేయాలి. తెలుగుదేశం పార్టీలో తీసుకున్నా సరే 1 కోటి మంది మెంబర్షిప్ ఉంది. నామినేట్ పదవులు తీసుకుంటే 50,000 మించి ఉండవు కదా. 1 కోటి మంది చాలా మంది ఆశిస్తుంటారు. అయితే ఇదేదంటే మనకు ఒక 2 years తర్వాత మళ్ళీ రొటేట్ అవుతాయి, అప్పుడు అందరికీ వస్తాయి. కానీ కాకపోతే మిత్రధర్మం ప్రకారంగా వాళ్ళు ఇవ్వాల్సిన పర్సంటేజ్ మేము ఇచ్చేస్తున్నాం. ఇది జగన్ ప్యాలెస్ గా చెప్పుకునే ఏపీ టూరిజం భవనాలకి గీతం భూములకు సంబంధించి సరిపోల్చడం సరికాదు. కేవలం అది వ్యక్తిగత అవసరాల కోసం పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు కుమ్మరించి ప్రజాధనం దుర్వినియోగం చేసిన పరిస్థితి. అయితే గీతం భూములు మాత్రం ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు పెంచే క్రమంలో కేటాయింపుకు ఒక ప్రతిపాదన జరిగింది. అది కూడా తుది నిర్ణయం జీవీఎంసీది కాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.